సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక స్మార్ట్ ఫోన్ అవతలి వ్యక్తి అమాయకుడు లేదా ఆశపడే వ్యక్తి అయితే చాలు వారి వద్ద నుంచి స్మార్ట్గా సొమ్ము కొట్టేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఇద్దరు పోలీసులు కూడా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోయారంటే ఆ క్రిమినల్స్ ఎలా వల విసురుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సైబర్ క్రిమినల్స్ స్మార్ట్ గా దోచేస్తున్నారు. డబ్బు ఎక్కువగా సంపాదించాలని ఆశ ఉన్నవారు లేదా కేసులంటే భయపడే అమాయకులనే వారు టార్గెట్ గా ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సైబర్ నేరస్తుల చేతుల్లో అమాయక ప్రజలు లేదా వృద్ధులు, మహిళలు మాత్రమే మోసపోవడం చూశాం. మొన్నటికి మొన్న పంజాబ్లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ను చీట్ చేశారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్లోనూ ఇద్దరు పోలీస్ ఇన్స్పెక్టర్లు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కారు. రాచకొండలో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్కు టీటీడీ దర్శనం కల్పిస్తామని చెప్పి ఏకంగా 4 లక్షలు వసూలు చేశారు సైబర్ క్రిమినల్స్. మరో ఎస్ఐ నుంచి స్టాక్ ట్రేడింగ్ల పేరుతో 39 లక్షలు మోసం చేశారు. అయితే సైబర్ చీటర్స్ చేతుల్లో మోసపోయిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు సైబర్ క్రైమ్లోనే పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు భారీ డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసాన్ని ఛేదించారు. ఈ కేసులో మొత్తం 1,95,76,000 రూపాయల మోసం జరిగినట్లు గుర్తించి గుజరాత్ రాష్ట్రం భావ్నగర్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టైన నిందితులను సయ్యద్ సోయబ్ జాహీద్, బెలిం అనాస్ రహీంగా గుర్తించారు. వారిద్దరి స్వస్థలం భావ్నగర్ గా తెలుస్తోంది. ఈ ఇద్దరు అనేక మ్యూల్ బ్యాంక్ ఖాతాలు ఉపయోగించి మోసపూరితంగా వచ్చిన డబ్బును హవాలా మార్గాల ద్వారా దుబాయ్లో ఉన్న సైబర్ మోసగాళ్లకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 13న ఓ బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ టెలికాం శాఖల అధికారులమని నటిస్తూ ఆమెకు ఫోన్ కాల్స్ చేసి ఆమె భర్త తీవ్రమైన నేరాల్లో ఉన్నాడని, వెంటనే అరెస్టు చేస్తామని బెదిరించారు. భయభ్రాంతులకు గురిచేసి నమ్మకం కలిగించిన అనంతరం వివిధ పేర్లతో కాల్స్ చేసి డబ్బు బదిలీ చేయాలని ఆదేశించారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు ఆర్టీజీఎస్ ద్వారా మొత్తం 1,95,76,000 మోసగాళ్లిచ్చిన ఖాతాలకు బదిలీ చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరికి నిందితులను అరెస్టు చేశారు. వారు సైబర్ ఫ్రాడ్కు వాడిన 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.